చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఎవరు చేసినా దాన్ని ఖండించాలి. మేము కూడా ఖండిస్తున్నాం. కానీ మొట్టమొదటి నేరం ఎవరిది? ఎవరు ఇది ఇన్స్టిగేట్ చేసింది? గత వారం సంది కంప్లైంట్ ఇస్తున్నాం మున్సిపల్ కమిషనర్కు. ఎంతోమంది మా కార్యకర్తలు ఏంటంటే ఆవులను దూడలను తీసుకోవతున్నమాట. తర్వాత ఆ బొక్కలు చర్మాలు అంతా ఇక్కడ పారేస్తున్నారు. కొంత ఇంకోటి ఏదో ఇల్లీగల్ ఫ్యాక్టరీలకు పోతున్నాయి. ఆ చర్మం తయారు చేసేది ఆ బొక్కలతో నూనె తయారు చేసేదానికి ఈ బండ్లలో పోతున్నాయి. ఇక్కడ అంతా ఉండేటోళ్ళకి ఇబ్బంది, వాసన, కంపు. ఇంకోటేమో ఆ బొక్కల ఆవుల దూడల ఎవరు తెలుసు. దీని మీద కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. ఒక్క రోజు కాదు, 2 రోజు కాదు, 10 రోజులు కంప్లైంట్ కమిషనర్కి ఇచ్చినాము, తర్వాత పోలీస్కి ఇచ్చినాము. ఏమీ యాక్షన్ లేదు. ఆ కంపు, ఆ బాధ పడలేక కొంతమంది ట్రక్లను ఆపితే వాళ్ళు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఆపితే వాళ్ళు దాడి చేసిండ్రు, వీళ్ళు దాడి చేసిండ్రు. ఆ ట్రక్లను ఆపకుండా మా ఊళ్ళ మీదికి నడిపించుకపోతుంటే ఒకరు మా ఊళ్ళో ఆపి ఆ లారీ డ్రైవర్ను బయటికి కూడా గుంచింది. ఇది జల్పల్లిలో జరిగింది. ఇట్లనే అత్తాపూర్లో కూడా జరిగింది. అప్పుడు పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళ ముంగట్నే వాళ్ళు సమయండ్రు, ఎంఐఎం వాళ్ళు ఎవరో ఆ మతపోళ్ళు సమయండ్రు. మా వాళ్ళు 20 మంది ఉంటే వాళ్ళు 100 మంది ఉన్నారు. ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకున్నారు. పోలీసు వాళ్ళు కూడా సుబూతున్నాయి, కెమెరాలో సుబూత్. కానీ పట్టుకున్నది ఎవరు? కేవలం మా వాళ్ళది. ఇదేంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే గింతే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజు గింతే. మైనారిటీకే అధికారం. వాళ్ళు ఏం తప్పులు చేసినా వాళ్ళది మాఫ్. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు 16 మంది లోపట్టున్నారు. ఎంతో మంది సంబంధం లేని వాళ్ళు, ఈ మతము అని పట్టుకున్నారు. ఈ మతం చూసి పట్టుకున్నారు. ఆ మతం చూసి ఇడిచిపెట్టేసారు. ఇది తప్పు. అదే కాక మేము మొన్న కూడా డీసీపీతో మాట్లాడినాము. మేము కూడా ఖండిస్తాం. నిజంగానే నేనేం చేస్తాను, ఒకవేళ సుబూత్ ఉంటే, ఓ సీసీ కెమెరా ఏమైనా సుబూత్ ఉంటే అప్పుడు పట్టుకొని వేయండి. ఇష్టం ఉన్నలో పట్టుకొని వేసి వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ భయపెట్టిస్తున్నారు. అదే కాక మ్యాజిస్ట్రేట్ ముంగట రిమాండ్ కొరకు పోతే వెనుక పోలీస్ ఆయన నిలబడి ఇట్లా పడుతుండంట. ఆయన నేను చెప్పినట్టు చెప్పాలి మీరు, లేకుంటే ఇంకా పడతానని భయపెట్టించాడు. ఒక్కొక్క వెనుక నుంచి గుర్తుతున్నాడు. ఇగో రాత్రి అరెస్ట్ చేసిందని చెప్పకు మ్యాజిస్ట్రేట్కు, మధ్యాహ్నం అరెస్ట్ చేసాడు. ఎప్పుడు అరెస్ట్ చేయగా గుర్తుంటున్నాడు. అయితే చెప్పాలి, లేకుండా మీద ప్రతి దగ్గర. అందుకే మ్యాజిస్ట్రేట్ గారికి కూడా మేము లెటర్ రాస్తాము. వీళ్ళు అండర్ డ్యూరెస్ ఇచ్చిండ్రు. వాళ్ళని పోలీసు వాళ్ళని దూరం పెట్టి వాళ్ళని ప్రశ్న అడిగాని మళ్ళోసారి మేము అడుగుతాం. తప్పనిసరిగా నాకు ఎన్నో వివరాలు తెలిసినాయి లోపల పోయినాక, అంతవరకు తెలియదు. మేమందరం కూడా పోయినాము. ఇక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉన్నారు, మా జిల్లా అధ్యక్షుడు, మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాజేంద్ర, ఇంకా మహేశ్వరం ఉన్నారు, ఇంకా దేవంది కార్పొరేటర్లు అందరు కూడా ఉన్నాము. కొంతమంది లోపల పోయినాము. ఇవన్నీ వివరంగా అయినాము. తప్పనిసరిగా మేము బెయిల్ అయితే అప్లై చేస్తున్నాము. బెయిల్ రావాలి. ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకోమని చెప్తాము ఇంటర్వ్యూ. ఇది ఏకపక్షంగా ఒక మతాన్ని లోపటేసి ఇంకో మతాన్ని వాళ్ళు ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నా. వాళ్ళు రాసిండ్రు రిపోర్ట్లా, వాళ్ళు వేసిండ్రు 2 గ్రూప్ ఒకరొకరి మీద రాళ్ళు వేసిండ్రు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. ఇదే 8వ తారీఖు నాడు ఏం చేసినాడు పోలీసులు, దీని మీద ఏం చేసినాడు? మా కార్యకర్తలు నిజంగా పోలీసు వాళ్ళు చేసిన పని వాళ్ళు చేస్తుండే. మా ప్రాంతంలో చెత్త అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ రోహింగ్యాలని, బంగ్లాదేశీలని పెంపుతుంది అనే విషయాన్ని అయితే ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ నిజంగా కూడా మొన్న జరిగిన సంఘటన ఏదైతే జరిగిందో అందులో ఒక హిందూ కార్యకర్తలు, అంటే హిందూ ధర్మాన్ని కాపాడుకొని ఈరోజు గోవులను రక్ష చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఈ రోజు కాదు, మొన్న జరిగిన సంఘటనకు వారం ముందు నుంచే వారు కమిషనర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్లకు కావచ్చు, పోలీస్ వాళ్ళకి కావచ్చు, వాళ్ళు లెటర్లు ఇచ్చి, వినతి పత్రాలు ఇచ్చి వచ్చి చెరువు దగ్గర వేస్తా ఉన్నారు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ ఆ రోజు ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా డీసీఎంలు నిండా
డీసీఎం దాదాపు 3 నుంచి 4 డీసీఎంల నిండా, అంతకుముందు చాలా డీసీఎంలు పోయినాయి, అయినా ఫోన్ చేసి ఎవరు పట్టించుకోలే. 3-4 డీసీఎంల నిండా వరుసగా ఈరోజు బొక్కలను తీసుకొచ్చి చెరువు పక్కన వేస్తా ఉన్నారు. మాకు ఇబ్బంది అవుతుంది. లేదా తీసుకొచ్చి కంపెనీలలో నూనె అక్రమంగా తయారు చేసే కంపెనీలకు రవాణా చేస్తా ఉన్నారు. వాటిపై చర్యలు తీసుకోండి అని చెప్తే చేయకపోయినందువలన దాన్ని అడ్డుకొని ఈరోజు చేసిన సంఘటనలో కేవలం హిందూ కార్యకర్తలను తీసుకొచ్చి అరెస్ట్ చేయడం నిజంగా కూడా సిగ్గుచేటనే విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. దీనికి తోడుగా అక్కడ ఉన్న శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్తో ఒక వీడియో, మనకు ఆడియో కాల్ వచ్చింది. దాంట్లో ఏం చెప్తాడు, ఆ ఓరో ముస్లిం అతను కాల్ చేసి మాట్లాడుతూ ఉంటే, రిపోర్టర్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఏ పూరా బీజేపీ వాళ్ళ కరా సిగ్గుందా ఈ ప్రకాష్ గౌడ్ గారు నేను మాట్లాడుతా ఉన్నా అంటే, హిందూ రక్షణ గురించి హిందూ కార్యకర్తలు పోరాటం చేస్తే నువ్వు దానికి ఈరోజు పార్టీ రంగు పూసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. పార్టీని ఈరోజు పార్టీని భారతీయ జనతా పార్టీని బదలాం చేసే ప్రయత్నం చేస్తావు. దాంతో పాటు మే डीसीपी को बोल दिया पूरा सबको लेके अंदर डालो बोल के रात में फोन करा అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నావు. అంటే నీకు నిజంగా కూడా ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసినావా? అంటే ఇంతమంది కుటుంబ సభ్యులు ఈరోజు ఇంతమంది బాధపడతా ఉన్నారు. ఎంతో మంది వాళ్ళు ఈరోజు చిన్న పిల్లలు 19 ఏళ్ళు 20 ఏళ్ళు 23 ఏళ్ళ ఉన్న పిల్లలు హిందూ కార్యకర్తలు జైల్లోకి పోతే కనీసం నువ్వు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినావా? ఈరోజు ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ఈ ఒక ఓట్ బ్యాంకు కోసం ఈ మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్ బ్యాంక్ సాధించుకునే విధంగా ఈరోజు శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ చేస్తున్న సిగ్గుచేటు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిగ్గుచేటు అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు అన్యాయంగా చేసిన 16 మంది రిమైండ్ ఏదైతే మైలార్దోపులు కావచ్చు అత్తాపూర్లో చేసిరో 22 మందిలో ఈరోజు నిజంగా కూడా అమాయకులను కూడా మీరు తీసుకొచ్చి అమాయక యువకులను తీసుకొచ్చి భయభ్రాంతులను గురి చేసి వాళ్ళని జైలు వేసే ప్రయత్నం మీరు చేసిరు. వాటిని ఖచ్చితంగా మీరు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. అదే విధంగా ఇంకా కూడా కేసులు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము అడ్డుకోనికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాం, మీరు ఇప్పటికీ ఇది ఆపండి. లేదా మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీకు నిజంగా ఈరోజు చట్టపరంగా మీరు చేయాలనుకుంటే ఎంఐఎం మూలం కూడా తీసుకొచ్చి లోపటేయాలి. ఎందుకంటే అత్తాపూర్లో రాళ్ళ దాడి జరిగింది, ఎంఐఎం వాళ్ళు కూడా దాడి చేసిరు. అక్కడ ఉంచి దాడి చేసిన వాళ్ళని కూడా మీరు తీసుకొచ్చి లోపటే చాతన అయితే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం పెంచి పోషిస్తా ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వెంబడే తక్షణమే ఈ అరెస్టులు ఆపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.